ఐలారా అమలారా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు భక్తిగా బ్రతుకుదాం అని ఎప్పుడు అనుకుంటావో అప్పుడే సైతాన్ గాడు నీ ఇంటి మీద దాడి చేస్తాడు. విచిత్రం తెలుసా? నువ్వు తాగుబోతుగా బ్రతికినంతకాలం సైతాన్ గాడు నేను ముట్టడో, నువ్వు పేకాటగాడిగా బ్రతికినంతకాలం, తిరుగుబోతుగా బ్రతికినంతకాలం, అక్రమస్తుడిగా బ్రతికినంతకాలం, లోకాన్ని జురుకుంటూ బ్రతికినంతకాలం సైతాన్ గాడు నిన్ను ముట్టడో. వద్దు ఈ తాగుబోతు జీవితం. నీతిగా ప్రభు కొరకు బ్రతకాలి, బాప్తిస్మం తీసుకొని చావైన బ్రతుకైన యేసుకు సాక్షిగా జీవించాలని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో అప్పుడే సాతాను నీ మీద దాడి చేయటం ప్రారంభిస్తాడు. దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడన్న వార్త ఫిలిష్తీయులు విని యుద్ధానికి దిగొచ్చారు. ఇక్కడ మరలా రాయబడిన విచిత్రం ఏంటో తెలుసా? దావీదు ఆ వార్త విని ప్రాకారము గల స్థలమునకు పోయెను. ఆ ప్రాకారము గల స్థలానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, అయ్యా ఫిలిష్తీయులు వచ్చారు యుద్ధానికి